Praise the Lord. Welcome to Jesus Spiritual Power Ministries. సో డైలీ దేవుని వాక్య ధ్యానాంశంలో దేవుని గొప్ప జ్ఞానంలో మనం చాలా విషయాలు చర్చించుకుంటున్నాము. ఎవరికైతే ఉపయోగపడుతున్నాయో, ఎవరైతే వాక్యంలో ఉదక స్నానం చేయబడుతున్నారో, తమను తాము సరిదిద్దుకుంటున్నారో, దేవుని కృపను బట్టి మీ అందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోలేము. చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి తపన, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి బర్నింగ్ ఫైర్, దేవుని గురించి చెప్పాలని ఎంతో ఆశ. అయితే జీవితంలో మనం ఎన్నో విషయంలో, శారీరకమైనటువంటి కోరికల విషయంలో అయితేనేమి, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో అయితే నిమగ్నమైపోయి దేవుని తట్టు ఒక ఆశ ఉన్నప్పటికీ ఇన్వాల్వ్ కాకుండా చాలా ఇప్పటికే లేట్ అయిపోయింది. అప్పుడప్పుడు నేను చెప్తున్నా కానీ సంపూర్ణ సువార్తలోకి నేను రాలేదు. అంటే నేనేనో మంచోన్ని, నేనేనో లేకపోతే నాకు కిరీటం ఉందని చెప్పట్లేదు. కానీ మనిషిగా పుట్టిన ప్రతివాడు పాపం చేస్తాడు, తన తర్వాత తెలుసుకుంటాడు, మారు మనసు పొందుతాడు. సో కాబట్టి మారడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జీవి, అది మనిషే. మనిషికి మారడానికి అవకాశం ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. సాతాను దూతలు పాపం చేసినప్పుడు వాటికి అవకాశం లేదు మారడానికి. సో ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని మనిషికి మాత్రమే కేవలం ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. అవకాశం ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క తప్పులు కాదు మనం వెతికేది. నీ కంట్లో ఉన్న దూలం తీసుకోమని దేవుడు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈ రోజుల్లో మనుషులు ఎట్లా ఉన్నారంటే నీ వల్లనే జరిగినాయి అని అది ఆదికాండం నుంచి వస్తూ ఉంది. కాబట్టి నీ గురించి ఆలోచించుకోండి. ప్రత్యేకంగా మీరేం చేస్తున్నారో ఆ దేవునికి తెలుసు. ఓకే, సో అంశంలోకి వెళ్దాము. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ విషయాన్ని నేను ఎప్పటి నుంచో నేను రీసెర్చ్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా మర్మమైనటువంటి విషయాలు ఇందులో, అంటే దైవత్వం గురించినటువంటి మర్మమైన విషయాలు అది బైబిల్లో ఉంటాయి. ఎందుకంటే ఇంతవరకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ దేవుళ్ళ గురించి, అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి త్రియేక దేవుడు మనకు చాలా ఇందులో చాలా జ్ఞానంతో కూడుకున్నటువంటి విషయాలు ఉంటాయి. అంత ఈజీగా అర్థం కావు. బట్ దేవుడు నాకు అనేక అద్భుత విషయాలు నాకు తెలియజేసినందుకు నేను దేవునికి ఎంతగానో రుణపడి ఉన్నాను. నేను ఏపాటి వాడిని అయినప్పటికీ నేను ధ్యానంలో, నేను రీసెర్చ్లో నేను ఆయనని ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అది కేవలం దేవుడు ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి నేను రోజు రోజుకు వాక్యంలో ఎదుగుతున్నాను. నేను గొప్పవాడిని కాదు, అండ్ నేనే ఆర్డినరీ పర్సన్ కూడా కాదు, జస్ట్ బిలో ఆర్డినరీ పర్సన్ని. అంటే గుర్తింపు లేనటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే నేనేం గొప్ప పాస్టర్ని ఏం కాదు, నాకేం సంఘం లేదు. కాకపోతే నేను దేవుని పని మాత్రము నా ఊపిరినంత వరకు ఖచ్చితంగా చేసి తీరుతా. నేను ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది నన్ను తిచ్చినా, ఎంతమంది నన్ను ఏం చేసినా ఆగేది లేదు. సో కొత్త అంశం ఏంటంటే లార్డ్ అనేటువంటి పదం మీరు విన్నారు కదా. గాడ్ అనేటువంటి పదము, లార్డ్ అనేటువంటి పదము, ఈ రెండు ఒకటే అనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. అంటే మన అంశం ఏంటంటే లార్డ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్, గాడ్ ఈజ్ ఈక్వల్ టు లార్డ్. అంటే ప్రభు ఈజ్ ఈక్వల్ టు దేవుడు, దేవుడు ఈజ్ ఈక్వల్ టు ప్రభు. ఈ రెండు ఒకటే పదాలు. అంటే ఎలా వచ్చాయి, దీని యొక్క ఆరిజిన్ ఏంటి తెలుసుకున్నప్పుడు, ఎందుకంటే క్రైస్తవులను చాలామంది దిప్పి పొడుస్తున్నారు. ఏంటంటే యేసుక్రీస్తు దేవుడా, ఎక్కడన్నా ఉందా, ఇలాంటి ఊరికే అదేమన్నా అంగడిలో 10 రూపాయల వస్తువు ఆ ధనాన్ని వెళ్ళి కొనుక్కోవడానికి. జ్ఞానంకు సంబంధించినది లోతుగా నువ్వు పరిశోధించాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి, మూల లాంగ్వేజెస్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ట్రాన్స్లేషన్స్ జరిగాయి,
మూల భాష అయినటువంటి ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలో ఏమేమి రాసినారో అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత నీకు క్లారిటీ అనేది వస్తుంది. ఊరికే ఇట్లా అనగానే జరిగిపోదు ఇప్పటికి. ఎందుకంటే చూద్దాం ఎన్ని విషయాలు ఉన్నాయో. మొదటిగా ఏంటంటే నేను లార్డ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అని ఎందుకు ముఖ్యంగా చెప్పాల్సి వచ్చిందంటే, లార్డ్ అనే విషయం యేసుక్రీస్తుల వారికి కొన్ని వేల సార్లు ఉపయోగించబడింది. కాబట్టి దాదాపుగా 8 ఒక నిమిషము దాదాపుగా అంటే కింగ్ జేమ్స్ వర్షన్లో 6781 సార్లు దాదాపుగా ఉపయోగించబడ్డారు. లార్డ్ అనేటువంటి పదము ఉపయోగించబడింది. సో ఎందుకు ఎన్నిసార్లు ఉపయోగించారు, దీని అర్థం ఏంటి? లార్డ్ అనేటువంటి పదానికి దేవుడిని చాలాసార్లు ప్రభు అయిన దేవుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందో అనేటువంటి రహస్యాలను ఈరోజు తెలుసుకుందాము. మొట్టమొదటిసారిగా హీబ్రూ పదం అదొనై అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు లేదా మాస్టర్. ఓకే, హీబ్రూ పదమైనటువంటి అదొనాయ్ అంటే అర్థం ఏంటంటే ప్రభు లేదా మాస్టర్ అని. మాస్టర్ అంటే ఎ మ్యాన్ హూ హ్యాస్ పీపుల్ వర్కింగ్ ఫర్ హిమ్, ఎస్పెషలీ సర్వెంట్స్ ఆర్ స్లేవ్స్ ఎట్సెట్రా. దీనికి ఆ పదానికి అర్థము, హీబ్రూ పదము అదొనాయ్ అనేటువంటి పదానికి ప్రభు అని అర్థం. క్వశ్చన్, హూ ఈజ్ అవర్ గాడ్? హూ ఈజ్ గాడ్ లేదా హూ ఈజ్ అవర్ గాడ్ లేదా హూ ఈజ్ గాడ్ అంటే దేవుడు ఎవరు అని ప్రశ్నించినప్పుడు ద లార్డ్ ఈజ్ గాడ్, ద లార్డ్ ఈజ్ గాడ్. ప్రభువే దేవుడు, ప్రభువే దేవుడు. ఈ విషయాన్ని మనం బాగా లోతుగా పరిశీలిద్దాము. సో పాత నిబంధనలో దేవుడు తన ప్రజలకు తనను తాను నేను ఐయామ్ అనేటువంటిది తెలియజేసుకున్నాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. అందుకు దేవుడు నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెనని చెప్పెను. ఇంగ్లీష్లో, అండ్ గాడ్ సెడ్ టు మోసెస్ ఐయామ్ హూ ఐయామ్ అంటే దేవుడు తనను తాను ఐయామ్ అనేటువంటి విషయాల్లో నేను అనేటువంటి విషయం వెల్లడి చేసుకున్నాడు. పాత నిబంధనలో ఈ విధంగా ఉంది. కాబట్టి ఆయనను మొదటిగా పరిచయం చేసుకునేది ఏంటంటే ఐయామ్ అని. ఓకే, ఐయామ్ని మనము హీబ్రూ భాషలో ఏం రాశారంటే యహ్వీ, YHWH. దీన్ని ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ ఎవరికి చేత కాదు నాకు తెలిసి. మరి ప్రాపర్గా కరెక్ట్గా పలకాలంటే చాలా కష్టం. హీబ్రూ వర్డ్ అది YHWH. మీరు ఎలా పలుకుతారో చూడండి. దీన్ని యహ్వే అని పిలుస్తున్నారు, లేదా తర్వాత జహ్వా అని పిలుస్తూ ఉన్నారు. మన ఆంగ్ల బైబిల్లో యహ్వీ అంటే ప్రభువుగా అనువదించారు. ప్రభువు, యహ్వీని ఐయామ్ అంటే హీబ్రూ వర్డ్ యహ్వీ, YHWH అంటే ప్రభువు అని అనువదించబడింది. హీబ్రూ నుంచి మనకు తెలుగు ట్రాన్స్లేషన్, అలాగే ఇంగ్లీష్లో కూడా లార్డ్ అనేటువంటిది ట్రాన్స్లేషన్ చేయబడింది. గుర్తుపెట్టుకోండి, యహ్వీ అండ్ ఈజ్ ఈక్వల్ టు లార్డ్గా ట్రాన్స్లేషన్ చేశారు లేదా తర్జుమా చేశారు. హీబ్రూ భాషలో లేదా హెబ్రూ భాషలో దేవుని పేర్లు ఏమేమి ఉంటాయంటే ఎలోహీమ్ అని ఉంటుంది. ఎలోహీమ్ అంటే శక్తివంతుడైనటువంటి దేవుడు, శక్తివంతుడు, సర్వశక్తుడు. రెండవది యహ్వీ లేదా జహోవా, నేను ఉన్నాను, జహోవా నేను ఉన్నాను. ఓకే, లేదా యహ్వే ఐయామ్. నెక్స్ట్ ఎల్ షదాయ్, సర్వశక్తివంతుడు, ఎల్ షదాయ్ సర్వశక్తివంతుడు. అదొనాయ్ అంటే ప్రభువు, అదొనాయ్ దేవుడికి ఉన్నటువంటి, దేవుడు పిలువబడినటువంటి ఆ పేర్లు అదొనాయ్ అంటే ప్రభువు. ఎలాన్ సర్వోన్నతుడైన దేవుడు, ఇంగ్లీష్లో గాడ్ మోస్ట్ హై అంటారు, లేదా ద మోస్ట్ హై గాడ్ అంటారు. ఓకే, ఈ పేర్లు ఉన్నాయి. ఎలోహిమ్, యహ్వే ఆర్ జహ్వే, ఎల్ షదాయ్, అదొనాయ్,
alone. Okay. Hebrew, the original language of the Old Testament. మెయిన్ హెబ్రూ టర్మ్స్ ఫర్ గాడ్ హెబ్రూ భాషలో దేవుని యొక్క పిలుపులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మొదటిగా ఎలోహిం అనేటువంటి పదం ఇందాకనే చూసాం కదా, ఎలోహిం అంటాం. ఎలోహిం అంటే గాడ్, మెజెస్టిక్ గాడ్ అనేటువంటి ఏకపదము. కామన్ వర్డ్ ఫర్ గాడ్ ఇన్ ద బైబిల్ టెస్టమెంట్, ఓల్డ్ టెస్టమెంట్. జెనసిస్ 1:1 అంటే ఆదికాండం 1:1 చూసుకుంటే బెర్షిత్ బారా ఎలోహిం అని ఉంటుంది గ్రీక్లో, హెబ్రీ భాషలో. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇట్ ఈస్ ప్లూరల్ ఇన్ ద ఫార్మ్ బట్ యూజ్డ్ విత్ ద సింగులర్ మీనింగ్. అంటే ద ప్లూరల్ ఫామ్ ఉంటుంది కానీ అది సింగులర్గా అంటే ఏకవచనంగా పిలువబడింది. షోయింగ్ గాడ్స్ మెజెస్టీ, గ్రేట్నెస్ అండ్ ఫుల్నెస్. ఇది ఆదికాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం అను వాక్యం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మనకు దేవుడు సృష్టి గురించి క్లియర్గా వివరించేది. ఆది యందు భూమి ఆకాశాలను దేవుడు సృష్టించను అని. సో దాంట్లో ఏముంటుందంటే బెర్షిత్ బారా ఎలోహిం అని ఉంటుంది. ఎలోహిం అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ అని దాని అర్థం, దేవుడు. మెజెస్టిక్ ప్లూరల్ అంటే ఏకపదంలో ఉన్నటువంటి 3 వ్యక్తులైనటువంటి దేవుళ్ళు, ఎలోహిం. రెండవది యహ్వే, సమ్టైమ్స్ జహ్వా అంటాము. దీని అర్థం ఏంటంటే YHWH, ద లార్డ్ అని దాని అర్థం, లేదా ఐఆమ్ హూ ఐఆమ్ అని దాని అర్థం. లార్డ్ లేదా ఐఆమ్ హూ ఐఆమ్. ఓకే, లార్డ్ లేదా లార్డ్ అంటాం. ఇది దేవుని పేరు, డైరెక్ట్ దేవుని పేరు. ఆయన మొట్టమొదటిసారిగా మోషేకు తెలియజేస్తాడు ఆయన పేరుని. ఓకే, ద మోస్ట్ సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ హెబ్రూ రివీల్డ్ టు మోసెస్ ఇన్ ఎక్సోడస్ 3:14 అంటే నిర్గమకాండంలో 3వ అధ్యాయము 14వ వచనంలో నేను ఏం చెప్పాలన్నప్పుడు ఈ విధంగా చెప్పండి, ఉన్నవాడు ఉన్నవాడు ఐయామ్, నేను పంపానని చెప్తాడనమాట. కాబట్టి జూస్ కన్సిడర్డ్ ఇట్ టూ హోలీ టు ప్రొనౌన్స్, ఇన్స్టెడ్ దే సెడ్ అదోనాయ్. ఓకే, చాలా పవిత్రంగా యూదులు ఈ పదాన్ని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎల్ అంటే అర్థం ఏంటంటే గాడ్, మైటీ వన్, పవర్ఫుల్. సో ఓల్డ్ సెమాంటిక్ రూట్ ఫర్ గాడ్ యూజ్డ్ ఇన్ మెనీ ఏన్షియంట్ నేమ్స్ ఎలోహిం, ఎల్ షదాయ్, ఎలోన్. సో ప్రతి పదంలో ఎల్ అనేటువంటి పదం ఉంటుంది. దాని అర్థం ఏంటంటే గాడ్ లేదా మైటీ వన్ లేదా పవర్ఫుల్ అని దాని అర్థం ఎల్ అంటే. నెక్స్ట్ ఎల్ షదాయ్ అంటే గాడ్ ఆల్మైటీ, షదాయ్ మీన్స్ పవర్ఫుల్ ఆర్ ఆల్ సఫిషియంట్ గాడ్. తర్వాత ఇంకొకటి ఎల్యోన్ అంటే దాని అర్థం ఏంటంటే గాడ్ మోస్ట్ హై, డిస్క్రైబ్స్ గాడ్ సుప్రీం పొజిషన్ అబౌవ్ ఆల్, అన్నిటిపైన ఆయన అధికారం కలిగినటువంటి వాడు అని. చివరిగా అదనాయ్ అంటే లార్డ్ లేదా మాస్టర్ అని మనకు అర్థం వస్తుంది. యూజ్డ్ యాజ్ ఎ రెస్పెక్టబుల్ సబ్స్టిట్యూట్ ఆఫ్ యహ్వే వన్ రీడింగ్ స్క్రిప్చర్స్ అలౌడ్. అంటే మనం వాక్యాన్ని గట్టిగా చదివేటప్పుడు మనము లార్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ యహ్వే బదులు మనం లార్డ్ అని పిలుస్తూ ఉంటాం అనమాట, పలుకుతూ ఉంటాము. సో నేమ్స్ ఫర్ గాడ్ ఇన్ అదర్ ఏన్షియంట్ లాంగ్వేజెస్, ఇతర ప్రాచీన భాషలలో దేవుడు అనేటువంటి ఆ పదాన్ని ఎలా ఉపయోగించారో చూద్దాము. ద ఆరిజిన్. గ్రీకులు చూసుకున్నట్లయితే మన ప్రాచీనమైనటువంటి నాగరికతలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం కొన్ని మాత్రమే తీసుకున్నా నేను, అన్ని కాదు. గ్రీక్ అన్నిటికీ బేస్ వచ్చేసి ఇవే మ్యాక్సిమము. గ్రీక్లో తీసుకున్నట్లయితే న్యూ టెస్టమెంట్, గ్రీక్లో థియోస్ అంటాం దేవుణ్ణి, థియోస్. ఓకే, డిరైవ్డ్ ఫ్రమ్ థియన్ అంటే ద డివైన్ బీయింగ్, గాడ్ ఆర్ డైటీ అని దాని అర్థం. యూజ్డ్ ఇన్ ద గ్రీక్ బైబల్, న్యూ టెస్టమెంట్. ఫ్రమ్ దిస్ వి గెట్ థియాలజీ. థియాలజీ అంటే స్టడీ ఆఫ్ గాడ్. థియోస్ అంటాం అంటే గ్రీక్లో. తర్వాత లాటిన్లో దేవుణ్ణి ఏమంటారంటే డ్యూస్ అంటాం. డ్యూస్ ఫ్రమ్ ప్రోటో ఇండో యూరోపియన్ రూట్ డ్యూస్
అర్థం ఏంటంటే బ్రైట్ స్కై షైనింగ్ వన్, జియోస్, బ్రైట్ షైన్ ఆర్ షైనింగ్ వన్, రిలేటెడ్ టు సంస్కృత్ దేవా, గ్రీక్ జువాస్. సంస్కృతంలో సంస్కృతంలో ఉన్న సంస్కృతంలో దేవా అంటాం కదా, తర్వాత గ్రీక్లో జ్యూస్కు సంబంధించినది, గ్రీక్లో జ్యూస్కు సంబంధించినది, లాటిన్ పదమైనటువంటి జ్యూస్ అంటే దేవునికి సంబంధించినటువంటి పదం అది. తర్వాత అరామిక్ తీసుకుందాము. అరామిక్లో దేవుణ్ణి ఏమంటారంటే ఎలా 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 లేదా అలహ్ అంటాం. అలహ అలహ్ అంటే దీని అర్థం ఏంటంటే ఫ్రమ్ ద సెమెటిక్ రూట్ ఈఎల్, ఎల్ ఎల్ అనేటువంటి, ఎల్ అంటే దేవుడు అంటారు కదా, ఇందాక తెలుసుకున్నాము. హిబ్రూ పదం నుంచి పుట్టినటువంటిది ఇది ఎల్ అనేటువంటిది. అదే సెమెటిక్ మూలం ఎల్ నుండి వచ్చింది ఇది. యూజ్డ్ బై జీసస్ అండ్ అర్లీ క్రిస్టియన్స్ ఇన్ ద అరమిక్ స్పీకింగ్ వరల్డ్. అంటే యేసుక్రీస్తు కూడా అరమిక్ భాష మాట్లాడారు, అందులో వాడబడింది. పాత రోజుల్లో ఆది క్రైస్తవులు సంఘంలో వాడారు ఇది అరమిక్ భాష. నెక్స్ట్ అరబిక్. అరబిక్లో దేవుణ్ణి ఏమంటారంటే అల్లాహ్ అంటారు. అల్లాహ్ అంటే దాని అర్థం ద గాడ్ అని. ఏఎల్ ఈజ్ ఈక్వల్ టు ది, అల్లాహ్ అంటే దేవుడు అని దాని అర్థం. కాబట్టి ఇల్లాహ్, ఇల్లాహ్ అంటే దేవుడు. కమ్స్ ఫ్రమ్ ద రూట్ ఎల్, ఈఎల్, ఎల్ ఆర్ అల్ ఆర్ ఇల్హా, షేర్డ్ విత్ హిబ్రూ అండ్ అరమిక్ లాంగ్వేజెస్. ఓకే. అలాగే సంస్కృతంలో తీసుకున్నట్లయితే భారతదేశంలో సంస్కృతం కదా ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజెస్. తర్వాత సంస్కృతంలో తీసుకున్నట్లయితే దేవుణ్ణి దేవా అంటారు. దేవా లేదా దేవుడు అనేది తెలుగులో పదం దేవా. ఇది ఎలా వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే షైనింగ్ వన్ ఆర్ సెలెస్టియల్ బీయింగ్. కాబట్టి దీని అర్థం ఇది. రూట్ డివ్ మీన్స్ టు షైన్, కాగ్నేట్ విత్ లాటిన్ డ్యూస్. లాటిన్ పదం నుంచి డ్యూస్ అనేటువంటి, జ్యూస్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, జ్యూస్ అని లాటిన్ పదం నుంచి పుట్టింది ఇది దేవ్ అని. దివ్ అనే మూల పదానికి ప్రకాశించడం అని అర్థం. లాటిన్ పదం జ్యూస్తో ఇది చాలా సంబంధం కలిగి ఉంది. కాబట్టి దేవా అని మనం పిలుస్తున్నాం కదా, అది లాటిన్ పదమైనటువంటి జ్యూస్ నుంచి పుట్టింది అది. తర్వాత ఓల్డ్ ఇంగ్లీష్ లేదా జర్మన్ దాంట్లోకి తీసుకున్నట్లయితే దేవుణ్ణి గాడ్ అంటాం లేదా గాట్ అంటాం. గాడ్ ఆర్ గాట్ అంటాం. ఓకే. సో ఫ్రమ్ ప్రోటో జర్మనిక్ గుడాన్, పాసిబుల్లీ రిలేటెడ్ టు ఐడియా ఆఫ్ వన్ ఇన్వోక్డ్ ఆర్ ద గుడ్ వన్. దేవుణ్ణి అర్థం అది ఆ విధంగా వాడతారు. సో గాట్ అంటాము. కాబట్టి ఇప్పుడు నువ్వు వచ్చి దేవుడు అనేటువంటి పదము అసలు ఒక్కో భాషలో ఒక్కో రకంగా ఉంది. కాబట్టి దేవుడు అనేటువంటి పదం డైరెక్ట్గా దేవుడు ఉన్నాడా లేదా, నీ దేవుడు దేవుడు అని చెప్పిండా లేదా అని కాదు, మూలాలు పరిశీలించాలా. అసలు దేవుడు అనేటువంటి ఒక్కొక్క చూడండి, గ్రీక్లో థియోస్ అని ఉంది, లాటిన్లో డ్యూస్ అని ఉంది. సో ఆ పదాలు వాడాలి. అట్లనే మనం క్రైస్తవులని ఇప్పుడు దేవుడా లేదా అనేటువంటిది మూలాలకు వెళ్ళినప్పుడు ఆయన దేవుడా కాదా అనే విషయాల్లో తెలుస్తాయి. అంటే ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషల్లో మనం చూసినట్లయితే ఆయన దేవుడుగా ఎన్నో విషయాలు, ఎన్నో వందల స్క్రిప్చర్స్ ఉన్నాయి ఆయన నిరూపించడానికి. ఒక్కొక్కటి చూసుకుంటా వద్దాం, ఎందుకంటే మన టాపిక్ అంశం ఏంటంటే లార్డ్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. సో బైబిల్ ప్రభు అనే పదం కొన్ని సందర్భాల్లో దేవునికి మాత్రమే వాడారు, మరికొన్ని సందర్భంలో మానవ రాజులు లేదా యజమానులకు కూడా వాడబడినాయి. ఓకే. ఉదాహరణ నా ప్రభు అయిన రాజా, నా యజమానుడు, అలాంటి పదాలు. సో హౌ టు నో విచ్ లార్డ్ మీన్స్ గాడ్ అంటే ఏ పదము లార్డ్ అనేటువంటి పదము దేవునికి సంబంధించింది అనేటువంటిది ఎలా గుర్తుపడతామంటే బైబిల్ చదివేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్ ఫామ్ లార్డ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. అంటే దేవునిగా దేవుడు అని మనం ఐడెంటిఫై చేయాలంటే అక్కడ రాసినటువంటి ఆ యొక్క అక్షరాలలో అన్ని లార్డ్ అంటే అన్ని క్యాపిటల్లో ఉంటాయి. అవి ఒరిజినల్ వర్డ్ ట్రాన్స్లేషన్ లార్డ్గా కన్వర్ట్ చేశారు, అంటే ట్రాన్స్లేట్ చేశారు. యాహ్వే అనేటువంటి పదానికి లార్డ్గా ట్రాన్స్లేట్ చేశారు. రెఫర్స్ టు గాడ్ ద ఫాదర్ అనమాట, జీసస్ క్రైస్ట్. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన యొక్క పదం యహ్వేని లార్డ్గా ట్రాన్స్లేషన్ చేశారు. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, మిగతా స్మాల్ లెటర్.
అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే అదొనాయ్ లేదా కైరియోస్, కైరియోస్ అంటాం. అదొనాయ్ లేదా కైరియోస్ అంటే గాడ్ ఆర్ జీసస్. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఇచ్చి మిగతా స్మాల్ లెటర్స్ అంటే అది జీసస్ క్రైస్ట్ కి సంబంధించినటువంటి లార్డ్ అనమాట. ఆర్ గాడ్ ఆర్ దాని అర్థం గాడ్ ఆర్ జీసస్ కి సంబంధించిన దేవుడికి లేదా దేవుడు అనేటువంటి పదానికి లేదా యేసుక్రీస్తుల యేసు అనేటువంటి పదానికి వాడబడ్డారు కైరియోస్ లేదా అదనాయ్. కీర్తనలకు సంబంధించి కీర్తనల గ్రంథం 110 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూసుకున్నట్లయితే మనకి స్పష్టంగా ఉంటుంది. అలాగా లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ విషయాలు క్లియర్గా ఉంటాయి. తర్వాత అన్ని స్మాల్ లెటర్స్లో లోయర్ కేస్ లెటర్స్లో లార్డ్ అని రాసినప్పుడు దీని అర్థం ఏంటంటే అదోని కురియోస్. దాని అర్థం కురియోస్ ఒరిజినల్ వర్డ్. దీని అర్థం ఏంటంటే హ్యూమన్ మాస్టర్ ఆర్ రూలర్ అంటే భూమి మీద ఏలేటువంటి రాజులు లేదా ప్రధానులని మనము కురియోస్ లేదా అదోనాయ్ కాదు. అదోనాయ్ అంటే యేసుక్రీస్తు లేదా దేవునికి సంబంధించినటువంటిది. స్మాల్ లెటర్స్లో రాస్తారు బైబిల్లో. అలాగ మనం గుర్తుపట్టవచ్చు. ఆదికాండం 42వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఈ స్మాల్ లెటర్స్ మనకు కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి రాజులను పిలిచేటప్పుడు. నెక్స్ట్, గాడ్ క్లియర్లీ కమాండెడ్ నాట్ టు యూస్ హిజ్ నేమ్ కేర్లెస్లీ ఆర్ అన్నెసెసర్లీ. అంటే దేవుడు క్లియర్గా స్పష్టంగా చెప్పాడు పాత నిబంధనలలో, నా పేరు మీరు అనవసరంగా వాడకండి. మీరు ఇది ఆజ్ఞగా కూడా ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే యూ షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్, బట్ ద లార్డ్ విల్ నాట్ హోల్డ్ హిమ్ గిల్ట్లెస్ హూ టేక్స్ హిస్ నేమ్ ఇన్ వెయిన్. నీ దేవుడైన యెహోవా పేరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన పేరు వ్యర్థంగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే డైరెక్ట్ దేవుడు ఆజ్ఞ ఇచ్చేశాడు. అంటే నా పేరుని మీరు ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, వ్యర్థంగా అనేటువంటి విషయం బాగా గుర్తుపెట్టుకోండి. వ్యర్థంగా, ఓకే. అంటే ఎలా పడితే అలా ఉపయోగించుకోడు. పవిత్రమైనటువంటి నేమ్ని మనం ఎలా పడితే అలా ఉపయోగించుకోవడం డైరెక్ట్ దేవుడు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత ఆజ్ఞ అతికం ప్రాబ్లం. కాబట్టి మనం ఎట్లా పడితే అట్లా వాడడానికి లేదు. ఆ విషయం బైబిల్ స్కాలర్స్ ఎవరైతే లెక్కిస్తున్నారో దేవుని జ్ఞానం చేత ఎవరైతే 66 గ్రంథాలు రాశారో వాళ్ళందరికీ తెలుసు ఆ విషయము. ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యహ్వే లేదా యహ్వే అంటాము. ఆయన పేరు నేమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని ప్రభు యొక్క పేరు ఏంటంటే యహ్వే. యహ్వే అన్నా ఒకటే, లార్డ్ అన్నా ఒకటే. యూ కెన్ యూజ్ ద లార్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ యహ్వే. కాబట్టి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఎట్లా పడితే అట్లా అనవసరంగా వ్యర్థంగా వాడకూడదు. కాబట్టి అక్కడ నుంచి స్కాలర్స్ బైబిల్ రాసే వాళ్ళు ఏం చేశారంటే అది పాపంగా ఎంచబడింది కాబట్టి దేవుడు దాన్ని ఆజ్ఞగా ఇచ్చాడు కాబట్టి అక్కడ నుంచి లార్డ్గా దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటా వచ్చారు. లార్డ్ అంటే ఆ పదం ఉన్న చోటంతా లార్డ్గా ట్రాన్స్లేట్ చేశారు. ఎందుకంటే వ్యర్థంగా ఆయన నామంని ఉచ్చరించకూడదని. ఆయన నామం మొట్టమొదటిసారిగా మనకు చూసినట్లయితే మనకు ముందే చెప్పాడు ఏమని, నా పేరు ఆయన అయాం అనేటువంటి మనకు నిర్గమకాండం 3వ అధ్యాయం 14లో చూసుకున్నట్లయితే మోషే గారికి స్పష్టంగా తెలియజేశాడు అయాం అని, యహ్వే. కాబట్టి ఇన్ ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ బైబిల్స్ ద డివైన్ నేమ్ యహ్వే విచ్ ఈస్ గాడ్స్ పర్సనల్ కవనెంట్ నేమ్ ఇన్ హెబ్రూ ఈజ్ రిటన్ యాజ్ ద లార్డ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ గాడ్ ద ఫాదర్ సేస్ ఐ ఆమ్ గాడ్. ఓకే, నేనే దేవుడని ఎక్కడెక్కడ చెప్పాడంటే చాలా చోట చెప్పాడండి. అన్ని బైబిల్ మొత్తం చెప్పాలంటే కష్టం. ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడుగా చెప్పబడిందా లేదా, దేవుడుగా చెప్పుకున్నాడా లేదా అనేటువంటి విషయాలు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఆది కాండంలో యెహోవా దేవుడు మనకు చూసినట్లయితే 39 పుస్తకాలలో గ్రంథాలలో దేవుడు చెప్పుకున్నాడు చాలా విషయాల్లో. చూద్దాం ఒకసారి. క్లియర్లీ సేస్ మీనింగ్ ఐ ఆమ్ గాడ్ అనేటువంటి విషయం, లేదా ఐ ఆమ్ ద లార్డ్ అనేటువంటి, ఐ ఆమ్ గాడ్ ఐ ఆమ్ లార్డ్ అనేటువంటి విషయాలు రెండు ఒకటే అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇదంతా చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లార్డ్ అనేటువంటి పదాలు ఎందుకు ప్రభువుకు ఉపయోగించారు యేసుక్రీస్తుల వారికి అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది. హియర్ ఆర్ సమ్ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్. మనకు పాత నిబంధనలో డైరెక్ట్ దేవుడు చెప్పినటువంటి విషయాలు. ఆది కాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే టెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది.
ఐ ఆమ్ గాడ్ ఆల్మైటీ, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్ అని ఉంటుంది. వాక్ బిఫోర్ మీ అండ్ బీ బ్లేమ్లెస్. గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు అబ్రహాం ఏమని? ఎల్ షదాయ్ అని, ఎల్ షదాయ్. ఓకే, నెక్స్ట్ నిర్గమకాండం 3:14-15 చదువుకున్నట్లయితే, ఐఆమ్ హూ ఐఆమ్ సే టు ద ఇజ్రాయిటీస్, ఐఆమ్ హ్యాస్ సెంట్ మీ టు యూ. గాడ్ గివ్ మోజెస్ హిజ్ నేమ్ యహ్వే, యహ్వే. ఓకే, ఎల్ షదాయ్ తర్వాత యహ్వే. నిర్గమకాండం ఐఆమ్ ద లార్డ్ యువర్ గాడ్. చూడండి డైరెక్ట్, ఐఆమ్ ద లార్డ్ యువర్ గాడ్, లార్డ్ యువర్ గాడ్ who brought you out of Egypt. God identifies himself as Israelites redeemer. తర్వాత యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనంలో 45:5లో, ఐ ఆమ్ ద లార్డ్ అండ్ దెర్ ఈస్ నో అదర్ బిసైడ్ మీ, దెర్ ఈస్ నో గాడ్. నేను తప్ప ఇంకా వేరే దేవుడే లేడని డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయనే దేవుడు. లార్డ్ అనేటువంటి పదం, గాడ్ అనేటువంటి పదం రాసేటప్పుడు ఖచ్చితంగా ఆ మాటిమాటికి పదే పదే వాడకుండా లార్డ్గా ఉపయోగించాడు. ఆయన చెప్పినటువంటి విషయాలనే ప్రవక్తలు రాశారు. గాడ్ డిక్లేర్స్ హిజ్ యూనిక్నెస్. యెషయా గ్రంథం 46వ అధ్యాయంలో 9వ వచనంలో చూసుకున్నట్లయితే, ఐ ఆమ్ గాడ్ అండ్ దెర్ ఈస్ నన్ లైక్ మీ. నేనే దేవుణ్ణి, నేను నాలాగా ఇంకెవరు లేరు అని చెప్తాడు. గాడ్ ప్రొక్లెయిమ్స్ హిస్ అలోన్ ఈజ్ ఎటర్నల్. ఆయన డైరెక్ట్గా నేనే దేవుడు అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా ఈ వాక్యాలలో మీరు చూసుకున్నట్లయితే, మళ్ళీ ఒకసారి చెప్తా నేను. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, నిర్గమకాండము 3:14, అలాగే నిర్గమకాండం 20వ అధ్యాయం 2వ వచనం, యెషయా 45వ అధ్యాయం 5వ వచనం, అలాగే యెషయా 46వ అధ్యాయం 9వ వచనం. చాలా ఉన్నాయి రెఫరెన్సెస్. సో అది అనమాట. In the New Testament, Jesus also revealed himself as God. పాత నిబంధనలో దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయన దేవుడుగా చెప్పుకున్నాడు కాబట్టి, ఆయన శరీర రూపంలో రాలేదనేటువంటి విషయము, ఆయన శరీరం దల్చి డైరెక్ట్గా ఆయన దేవుడుగా ఉండి ప్రవక్తలతో మాట్లాడాడు కాబట్టి ఆయన డైరెక్ట్గా డిక్లేర్ చేసుకున్నాడు హీఈస్ గాడ్ అని. అండ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, యేసుక్రీస్తుల వారు పరలోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుడుగా, ఈ త్రిత్వంలో ఉన్నటువంటి దేవుళ్ళు, ముగ్గురు వ్యక్తులుగా ఉన్నటువంటి దేవుళ్ళు, ముగ్గురు వ్యక్తులు ఏకత్వంలో ఉన్నటువంటి దేవుళ్ళు, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దేవుళ్ళై ఉన్నారు. అప్పుడు ఆయన మాత్రం మానవుడుగా వచ్చాడు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మానవుడుగా ఉన్నప్పుడు ఆయన ఏమేమి డిక్లేర్ చేశాడు అనే విషయాలు మీరు తెలుసుకుందాం. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ జీసస్ ఆల్సో రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్. ఇక్కడ ఏంటంటే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి వచ్చి నేను దేవుడు అంటే ఎలా నమ్ముతారు? దేవుడు అంటే సృష్టికర్త, చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి నరరూపము ఎందుకు దలుచుకోవాల్సి వచ్చింది? పాప విముక్తి లేదు కాబట్టి. పాపానికి విముక్తి ఇప్పుడు ఆదికాండంలో ఏమని, అవ్వాదం పండు తిన్న రోజు నిశ్చయంగా మీరు చస్తారు అని చెప్పిండు. మరణం నుంచి దేవుడు తప్పించాలని చెప్పేసినప్పుడు పాపం నుంచి తప్పించడానికి వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మరణం అనేటువంటిది దేవుడు జీవం నుంచి, ఆ దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ నుంచి వచ్చింది. దాన్ని ఎవరు విడిపిస్తారు? మరి దేవుడే రావాలి. అంటే యేసుక్రీస్తుల వారు తనకు తాను ఎంచుకొని ఆయన తన త్యాగాన్ని ముందుగా నిర్ణయించి దాని తర్వాత మనకు భూమి మీదకి వచ్చి ఆయన మరణించి తిరిగి లేచి ఆ మరణాన్ని పెట్టినటువంటి శిక్షను మానవులకు, సకల మానవులకు తప్పించాడు. దేవునితో మనకు దూరమైనటువంటి మనల్ని ఆయన ప్రేమ ద్వారా, అమూల్యమైనటువంటి రక్తం ద్వారా మనను ఏకపరిచాడు. చూద్దాం. ఇన్ ద న్యూ టెస్టిమెంట్ జీసస్ ఆల్సో రివీల్డ్. కొత్త నిబంధనలో దేవుడు, యేసుక్రీస్తుల వారు దేవుడు అనేటువంటి చాలా విషయాలు చెప్పాడు. కానీ డైరెక్ట్గా అంటే కొన్ని వచనాలు డైరెక్ట్గా అంటే అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం స్క్రిప్చర్స్ చదివితే మనం అమాయకులమా, చదువురాని వాళ్ళమా? ఆ స్క్రిప్చర్స్ చదువుకుంటా వస్తే మనకు ఆయన చేసినటువంటి చిన్నప్పటి నుంచి ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు కానీ, ఆయన మాట్లాడినటువంటి విషయాలు కానీ, ఎవ్వరూ ఆయన వచ్చిన తర్వాతనే మనకు పరలోకం విషయాలు, చాలా విషయాలు తెలిసినాయి. తండ్రి గురించి తెలిసింది, నరకం గురించి తెలిసింది. ఇవన్నీ ఎవరు చెప్పలేదు, రివీల్ కాలేదు. సో కాబట్టి ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే, ఒక పాపము ఎరగనటువంటి వాడు, మీరు నా పాపం ఉంటే ఎవరన్నా నిరూపించండి అని డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఒక్కడే. సో ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అది దైవత్వం అంటే. మరణం ఆయనని ఆపలేకపోయింది. చూద్దాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 58లో ఈ విధంగా ఉంటుంది. బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్,
ఆది కాండంలో మోషేకు చెప్పినట్లు నిర్గమకాండంలో మనకు అయాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అలాగే యేసుక్రీస్తుల వారు కూడా అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అయాం బిఫోర్ అబ్రహాం వాస్ అయాం అని. Jesus uses the same divine name I am, Yahweh. I am is equal to Yahweh. Yahweh. The Jews tried to stone him for blasphemy because they understood he claimed to be God. ఎందుకు వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు అని. ఎందుకంటే దాని అర్థం అదే. అయాం అంటే పాత నిబంధనలో నిర్గమకాండంలో వాళ్ళు క్లియర్గా తెలుసు యహ్వే అని దాని అర్థం అన్నమాట. అందుకే వాళ్ళు దేవుడుగా ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి రాళ్ళు విసిరి చంపాలనుకున్నారు ఆయనని. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చూసుకున్నట్లే ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్, అంటే నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, ఒకటై ఉన్నాము. యూనిటీ గురించి తెలియజేస్తున్నాడు. యూనిటీ ఇన్ ఎసెన్స్, నాట్ జస్ట్ పర్పస్, అంటే ఏకమై ఉన్నాము, ఒకటే అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే హీ హూ హ్యాస్ సీన్ మీ హ్యాస్ సీన్ ద ఫాదర్, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే అని చెప్తా ఉన్నాడు. జీసస్ రివీల్స్ గాడ్స్ నేచర్ డైరెక్ట్లీ, అంటే నాలో ఆ నేచర్ ఉందనేటువంటి దైవ నేచర్ ఉందనేటువంటి విషయాలు డైరెక్ట్గా డిక్లేర్ చేసుకుంటున్నాడు. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూసుకున్నట్లయితే తోమా సెడ్ టు జీసస్, తోమా యేసుతో అంటున్నాడు, మై లార్డ్ అండ్ మై గాడ్, మై లార్డ్ అండ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా అంటున్నాడు. అండ్ జీసస్ డిడ్ నాట్ కరెక్ట్ హిమ్, అది దాన్ని కరెక్ట్ చేయలేదు. ఎందుకంటే దేవుడు అనేటువంటి పదం కేవలం దేవునికి మాత్రమే దక్కుతుంది, ఎవరు పడితే వాళ్ళకు ఉపయోగించడానికి లేదు. ఆయన దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. డైరెక్ట్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ డివైనిటీ. అండ్ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 17వ వచనంలో చూసుకున్నట్లయితే ఐ ఆమ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్, మొదటి వాడను కడపడి వాడను. ఐ వాజ్ డెడ్ అండ్ బిహోల్డ్ ఐ ఆమ్ అలైవ్ ఫర్ ఎవర్ మోర్, అంటే నేను చనిపోయినప్పటికీ నేను యుగములకు బ్రతికి ఉన్నాను, జీవం కలిగి ఉన్నాను అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. సేమ్ టైటిల్ గాడ్ యూజెస్ ఇన్ యెషయా, ఫస్ట్ అండ్ లాస్ట్, ఆదియు అంతమునై ఉన్నాననే విషయము యెషయా గ్రంథంలో తండ్రి అయిన దేవుడు వ్యక్తపరుస్తాడు. షోయింగ్ జీసస్ షేడ్ డివైన్ ఐడెంటిటీ హియర్. సేమ్ అదే డివైనిటీ, దైవత్వము ఆయన కలిగి ఉన్నాడని డిక్లేర్ చేస్తా ఉన్నాడు. నెక్స్ట్, Jesus identified himself as God through his words to Satan during the temptation in the wilderness. అరణ్యంలో శోధన సమయంలో సాతానుతో తాను చెప్పిన మాటల ద్వారా యేసు తనను తాను దేవునిగా గుర్తించుకున్నాడు. చూద్దాం ఒకసారి ద ప్యాసేజ్. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనం అండ్ లూకా సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. Jesus said to him, Satan, it is written again, you shall not tempt the Lord your God. You shall not tempt the Lord your God అనే విషయాన్ని మర్చిపోవద్దు. లార్డ్ యువర్ గాడ్, ప్రభు అయిన నీ దేవుణ్ణి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో యూ షల్ నాట్ పుట్ ద లార్డ్ యువర్ గాడ్ టు ద టెస్ట్. చూడండి, లార్డ్ టు ద టెస్ట్, లార్డ్ యువర్ గాడ్. సో కాబట్టి ఇక్కడ మనకు ఏంటంటే మనకు డైరెక్ట్గా ఇక్కడ ఏంటంటే తెలిసేది యేసుక్రీస్తు గురించే. అంటే అక్కడ సాతాను ఎవరిని శోధిస్తున్నాడు? యేసుక్రీస్తుల వాడిని. నీ ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధించరాదు అనే డైరెక్ట్ విషయం, అంటే నేను దేవుణ్ణి నన్ను శోధించకూడదు అనే విషయం ఆయన తెలియజేస్తా ఉన్నాడు. సరే, యెషయా గ్రంథంలో ఈ విధంగా ఉంది. అంటే ఇక్కడ మూలాలు ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే జాగ్రత్తగా ఆలోచించినట్లయితే సాతాను యేసును శోధిస్తున్నాడు. ఇలా అంటాడు, నువ్వు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము అంటాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనంలో. ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఆ క్షణంలో సాతాను ఎవరిని శోధిస్తున్నాడు? ఓకే, యేసుక్రీస్తుల వారిని స్వయంగా, ఇంకెవరిని? జీసస్ హిమ్సెల్ఫ్. అంటే ఆ వచనాన్ని కోట్ చేయడం ద్వారా యేసు నీ దేవుడైన యెహోవా లేదా అనే పదాలను తనకు అన్వయించుకుంటున్నాడు. దేవుడైన యెహోవా ఇది ఎక్కడ ఉందంటే మనకు కాబట్టి సారాంశం, యు ఆర్ టెంప్టింగ్ మీ అండ్ స్క్రిప్చర్ సేస్ యు మస్ట్ నాట్ టెంప్ట్ ద లార్డ్ యువర్ గాడ్.
నీవు నన్ను శోధించుచున్నావు, మరి నీ దేవుడైన యెహోవాను శోధించకూడదని లేఖనం చెప్పుచున్నదని కోట్ చేస్తున్నాడు దేవుడు. దాన్ని ఉటకాయిస్తున్నాడు. దాన్ని మనకు ఆ వచనాన్ని కోట్ చేస్తున్నాడు. ఇది దైవం యొక్క స్పష్టమైన వాదన. పాత నిబంధన నుండి యేసు తనను తాను యెహోవా స్థానంలో ఉంచుకుంటున్నాడు. ఓకే, కాబట్టి మనకు ఈ విషయం చాలా ఇంపార్టెంట్. అంటే అంటే యేసుక్రీస్తుల వారు ఈ విషయాన్ని ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16లో ఉంటుంది. ఏమని? మీరు మస్సాలో చేసినట్లు మీ దేవుడైన యెహోవాను శోధించవద్దు అని ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 16వ వచనంలో అదే విషయాన్ని కోట్ చేస్తున్నాడు దేవుడు. ఓకే, సో ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుల వారు దేవుడు అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతుంది, లేదా లార్డ్ అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుస్తుంది. అండ్ యేసుక్రీస్తుల వారు దేవుడే కాకుండా ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, కాబట్టి కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నమాట. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్యం సరళం చేయుడి. మీనింగ్ యెహోవా, హిబ్రూలో యహ్వే అంటాం అని దేవుని సూచిస్తుంది. యెహోవాకు మార్గం సిద్ధం చేయడానికి వచ్చాడు. ఈ ప్రభువు లేదా యెహోవా యేసుక్రీస్తు అని క్రొత్త నిబంధన వెల్లడించింది. ఓకే, యెహోవాకు మార్గం సిద్ధం అంటే అక్కడ యెహోవాని మరి ఇక్కడ చూస్తేనేమో యేసుక్రీస్తుల వారు కదా మరి వచ్చింది. సో ఏంటి అంటే యహ్వే అంటే రెండు పదాలు ఒకటే, ప్రభువు, యెహోవా ప్రభువు. ఓకే, యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనంలో, నేను నా తండ్రి నామంలో వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామంలో వచ్చిన యెడల వానిని అంగీకరింతురు. డైరెక్ట్ యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు, నేను తండ్రి నామంలో వచ్చి ఉన్నాను, యహ్వే ప్రభువు అనేటువంటి విషయం మీరు తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది ఎప్పుడు నెరవేర్చిందంటే ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో, ఆ దినముల యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యంలో సమీపించినది, మారు మనసు పొందుడి, యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యంలో కేకవేయునొకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. అంటే బాప్తిసం ఇచ్చి యోహాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, ఆయన రాజులకు రాజు కాబట్టి, రాజు వచ్చే ముందు ఏమవుతుందంటే ఆయనను ప్రకటిస్తారు. మనం చూస్తుంటాం కదా కొన్ని చోట్ల, అంటే మనం ఎక్కువ శాతం మనం రాజుల చరిత్రలు చూసినట్లయితే, లేదా మనం టీవీలో కానీ ఆ చరిత్రలు ఇస్తున్నప్పుడు రాజా ది రాజా అని మనం అందరు బట్టలు అది తెలియజేస్తారు కదా, అట్లా ప్రొక్లైమ్ చేయడం అనమాట. అంటే ఆయన రాజుగా వస్తున్నటువంటి విషయము ఆయన దారిని సరళం చేసింది ఎవరంటే బాప్తిసం ఇచ్చి యోహాను. ఆయన రాజు కదా. సో జీసస్ ఈజ్ ద లార్డ్ అండ్ కింగ్. జీసస్ యేసు ప్రభువు, రాజు మరియు ప్రభువు అనేటువంటి విషయము బాప్తిసం ఇచ్చి యోహాను డిక్లేర్ చేశాడు. ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో చూసుకున్నట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచున్నాను. త్వరలోనే యేసు ఆ సందేశాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. సేమ్ సందేశం అప్పుడు అక్కడ ప్రకటించాడు కదా బాప్తిసం ఇచ్చి యోహాను, అదే విషయాన్ని యేసుక్రీస్తుల వారు వెంటనే తర్వాత ప్రకటిస్తున్నాడు. ఏమని? మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటించ మొదలు పెట్టెను. ఇది స్పష్టంగా తెలియజేస్తుంది, యోహాను ప్రకటించిన రాజ్యం యేసుకు చెందినది. కాబట్టి యోహాను ఎవరి రాకను ప్రకటించాడో ఆ రాజే యేసుక్రీస్తుల వారు. ఓకే, యేసుక్రీస్తుల వారు, యేసు మానవ రూపంలో వచ్చాడు, తన పూర్తి దైవిక మహిమలో కనిపించలేదు. జీసస్ ఈస్ ఫుల్లీ గాడ్ అండ్ ఫుల్లీ మ్యాన్. యేసుక్రీస్తుల వారు పూర్తిగా దేవుడు మరియు పూర్తిగా మానవుడు అనే విషయాన్ని మర్చిపోకండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం దేవుడై ఉండెను. బాగా అర్థమవుతుంది. ఇదేం పెద్ద అర్థం కాని విషయాలు ఏమున్నాయండి, యేసుక్రీస్తుల వారు దేవుడు కాదని మూర్ఖులు మాట్లాడుతుంటారు.
చదువుకోండి. ఆ చదువులో అర్థం చేసుకునే మూర్ఖులతో, అందుకనేమో మూర్ఖులతో వాదించొద్దని చెప్పిండు దేవుడు. అంటే వాళ్ళు హృదయాలని కఠినం చేసింటాడు సాతాను. అంటే యేసుక్రీస్తుల వారి వెలుగును ప్రసరించకుండా అడ్డుపడుకుంటాడు కాబట్టి వాళ్ళు మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు. అంతరాత్మ మాత్రం చెప్తుంది, ఎందుకంటే ఆత్మ దేవుడే అనుగ్రహించినది కాబట్టి. అయినప్పటికీ వాళ్ళు మాట వినరు మొండితనం వల్ల. సో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడై ఉండెను. ఆది యందు ఉండెను. ఆది అనేది ఎవరికి తెలియదు. సృష్టి ఆరంభం అనేటువంటిది ఎవరికి తెలియదు. ఆది యందు అంటే దేవుడు ఎవరు సృష్టించారు? ఆది యందు. ఆ కాలం అనేటువంటి దానికి సంబంధించినటువంటి వాడు కాదు దేవుడు. కాలాన్ని ఆపాదించడానికి వీలు లేదు. కాబట్టి అందుకే ఆది అంటాం అన్నమాట. వాక్యం ఉండేను. వాక్యం ఎక్కడుండే? దేవుని యొద్దనుండు. దేవునితో పాటు కలిసి ఉండాను. దేవుడు అంటే మీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి. వాక్యం దేవుడై ఉండెను. మీరు అనుకుంటున్నటువంటి ఆది యందు వాక్యం ఉండను అంటున్నారు, ఆ వాక్యం దేవుడై ఉండెను అని చెప్తున్నాను. ఆ వాక్యము 14వ వచనంలో చూసుకున్నట్లయితే ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య శరీర రూపంలో మన మధ్య నివసించడు అనే విషయంలో మీరు తెలుసుకోండి. కాబట్టి తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. కాబట్టి యేసు సారాంశంలో దేవుడు, కానీ ఆయన మానవ స్వభావాన్ని ధరించాడు. ఆయన దేవుడిగా ఉండటం ఏమాత్రము ఆయన ఎక్కడ ఆగలేదు, కానీ ఎక్కడ స్టాప్ కాలేదు, కానీ ఆయన తనకు తానుగా మానవత్వాన్ని జోడించుకున్నాడు. ఎందుకంటే మనల్ని విడిపించాలి కాబట్టి. మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటిగా బైబిల్ అనువాదము గ్రీకులో జరిగింది. హీబ్రూ నుంచి గ్రీకు సెప్టాజింట్ అంటారు దీన్ని, ఎల్ఎక్స్ఎక్స్ సెప్టాజింట్ మొదటిగా అనువాదం జరిగింది. హీబ్రూ పాత నిబంధన మొదటిసారిగా క్రీస్తు పూర్వం 250 ప్రాంతంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో గ్రీకులోకి అనువదించబడింది మొట్టమొదటిసారిగా. ఏది పాత నిబంధన మనకి ఏవైతే గ్రంథాలు ఉన్నాయో అవన్నీ క్రీస్తు పూర్వం 250 ప్రాంతంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలో గ్రీకులోకి అనువదించబడినాయి. దీన్ని సెప్టువాజింట్ అని పిలువబడే ఈ అనువాదాన్ని హిబ్రూ భాషను అర్థం చేసుకొని గ్రీకు మాట్లాడే యూదుల కోసం రూపొందించబడింది సెప్టువాజింట్ ఫస్ట్ ట్రాన్స్లేషన్. సెప్టువాజింట్ అనే పేరుకు 70 అని అర్థం. ఎందుకంటే సాంప్రదాయ ప్రకారంగా 70 నుంచి 72 మంది యూదా పండితులు, స్కాలర్స్ అంటాం కదా, యూదా పండితులు దానిపై పనిచేశారు ట్రాన్స్లేషన్లో. తెలుగు బైబిల్ ప్రధానంగా హీబ్రూ, గ్రీకు మరియు ఆంగ్ల మూలాల నుండి అనువదించబడింది. ఇంగ్లీష్ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్ ఎట్సెట్రా సూచనలుగా ఉపయోగపడ, అంటే రెఫరెన్స్గా తీసుకున్నారు, కానీ ఒరిజినల్ ట్రాన్స్లేషన్ హీబ్రూ అండ్ గ్రీకులో నుంచి డైరెక్ట్గా తీసుకున్నారు. ఎక్కడైతే మనకు అర్థాలు చాలా కష్టంగా ఉంది దాన్ని అనువదించడానికి అన్నప్పుడు మాత్రం కింగ్ జేమ్స్ వర్షన్ అనేటువంటిది రెఫరెన్స్గా తీసుకున్నారే, కానీ డైరెక్ట్గా మనకు హీబ్రూ, గ్రీకు నుంచి ట్రాన్స్లేట్ చేయబడింది తెలుగు. ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి మన యేసు ఎవరు అనేటువంటి విషయం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో. మీరు చెప్పండి, మన యేసు ఎవరు? డైరెక్ట్గా ఒక మాటలో చెప్పండి. మన యేసు క్రీస్తు దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభు అన్నాను. ప్రభు అని పిలిచినా కానీ ఆయన దేవుడే. నీకు దేవుడు అని పిలిచినా కానీ రెండు ఒకటే పదాలు కదా, యహ్వే. ఓకే, దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ప్రభువుగా. సో మన యేసు క్రీస్తు ఎవరు? ఆయన దేవుడు కదా. మరి ఆయన దైవ లక్షణాలు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఆ పాత నిబంధనల నుంచి ఉన్నాయి. ఆయన ఒకసారి చూసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చూసుకున్నట్లయితే డైరెక్ట్ యేసుక్రీస్తుల వారికి సంబంధించినది. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మన యేసుక్రీస్తు ఎవరు? మళ్ళీ చదువుతున్నా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. కాబట్టి మన యేసు ఎవరు? ప్రభు అయిన దేవుడు. మన యేసు ఎవరు? ప్రభు అయిన దేవుడు. రైట్. తెలుగు ట్రాన్స్లేషన్స్ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ పదాలకు చాలా గలిబిలి జరిగిందో చూద్దాం. తెలుగు బైబిల్ యొక్క మూల భాషలు పాత నిబంధన అంటే హీబ్రూ, మసోరెటిక్ టెక్స్ట్ అంటారు దీన్ని. మసోరెటిక్ టెక్స్ట్ నుండి అనువదించబడింది. న్యూ టెస్ట్మెంట్ గ్రీకు నుండి అనువదించబడింది. రిసెప్టస్ లేదా తర్వాత విమర్శనాత్మక గ్రంథాలు గ్రీకు నుండి న్యూ టెస్ట్మెంట్ గ్రీకు నుండి అనువదించబడింది. అలాగే ఇంగ్లీష్ బైబిల్ రెఫరెన్స్గా తీసుకున్నారు దాన్ని. తొలి తెలుగు అనువాదకులు స్పష్టత మరియు పోలిక కోసం కింగ్ జేమ్స్ వర్షన్ వంటి ఆంగ్ల వెర్షన్ను కూడా రెఫరెన్స్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆదిమ హెబ్రూ, గ్రీకు భాషలు చాలా టఫ్గా ఉంటాయి ట్రాన్స్లేషన్లో. దానికి ఈక్వలెంట్ తెలుగు పదాలు రావాలంటే, వాటిని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టము. తెలుగులో చాలా తక్కువ పదాలు ఉంటాయి, ఇతర భాషలలో చాలా ఎక్కువ పదాలు ఉండడం వల్ల అంటే ఈక్వలెంట్ పదాలు ఉండాలి. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్ని రెఫరెన్స్గా తీసుకున్నారు. కానీ ఆదిమ హెబ్రూ అండ్ గ్రీకు భాషలో నుంచి మన బైబిల్ తర్జుమా చేయబడింది. పాత నిబంధన హీబ్రూ అండ్ కొత్త నిబంధన గ్రీకు నుంచి అనువదించబడింది. గుర్తుపెట్టుకోండి. తెలుగు బైబిల్ అనువాద చరిత్ర. ఒకసారి హిస్టరీ తీసుకున్నట్లయితే తెలుగు బైబిల్ చరిత్రలో బైబిల్ భాగాలను తెలుగులోకి అనువదించడానికి మొదటి ప్రయత్నాలు 1700 సంవత్సరాలలో జరిగింది. డానిష్ మిషనరీ అయిన రెవరెండ్ బెంజమిన్ షుల్జ్ చేత చేయబడ్డాయి. కొత్త నిబంధనను మొదటిసారిగా 1818లో జర్మన్ మిషనరీ అయిన రెవరెండ్ ఎల్పి క్రాస్ పూర్తి చేశాడు. కొత్త నిబంధనని, న్యూ టెస్ట్మెంట్. పాత నిబంధనని రెవరెండ్ బెంజమిన్ షుల్జ్ చేత తర్జుమా చేయబడింది 1700 సంవత్సరాల్లో క్రీస్తు శకం. ఓకే. 1818లో జర్మన్ మిషనరీ అయిన రెవరెండ్ ఎల్పి క్రాస్ పూర్తి చేశాడు దాన్ని, కొత్త నిబంధనని. పూర్తిగా బైబిల్ పాత మరియు కొత్త నిబంధనలు రెండు కలిపి 1854 సంవత్సరంలో బ్రిటిష్ మరియు విదేశీ బైబిల్ సొసైటీ BFBS, మనకు ఇండియన్ బైబిల్ సొసైటీ ఇప్పుడు వచ్చింది, అంతకుముందు BFBS మద్రాసులో ఉన్న చెన్నైలో సహాయంతో పూర్తి చేయబడి ప్రచురించబడింది. తర్వాత 1880, 1940 మరియు 2010లలో ఖచ్చితత్వం మరియు చదవగలిగేలా మెరుగుపరచడానికి సవరణలు చేయబడ్డాయి. ట్రాన్స్లేషన్స్ ప్యూర్గా. తెలుగు బైబిల్ అనువాదం ప్రధానంగా ఆంగ్ల మిషనరీల చేత చేయబడింది. వారికి తెలుగు పండితులు మరియు భాషా నిపుణులు సాయం చేశారు. తెలుగు లాంగ్వేజ్ స్కాలర్స్ ప్రధానంగా సాయం చేసిన వారిలో నరసింహశాస్త్రి గారు, గోపాలకృష్ణయ్య, వెంకట సుబ్బయ్య వంటి పండితులు మనకు తెలుగు ట్రాన్స్లేషన్ కోసము సాయం చేశారు. లైమస్ జూవెట్, బౌడెస్, గోర్దాస్, హే వంటి మిషనరీలు తెలుగు బైబిల్ రూపకల్పనలో ముఖ్య పాత్ర వహించారు. సో ఇది హిస్టరీ, తెలుగు ట్రాన్స్లేషన్. హీబ్రూ బైబిల్లో ప్రభు అనే పదం మొదట ఆదికాండంలో ఉపయోగించబడింది మరియు ఇది దేవుడిని సూచించడానికి ఉపయోగించబడింది. దేవుణ్ణి సూచించడానికి ప్రభు అనేటువంటి పదం మొట్టమొదటిసారిగా మనకు ఆదికాండంలో కనిపిస్తుంది. ప్రభు అని అనువదించబడిన హీబ్రూ పదం అదోనాయ్ లేదా యహ్వే, సందర్భాన్ని బట్టి అదోనాయ్ లేదా యహ్వే, రెండు ఈక్వలెంట్ వర్డ్స్. ఫస్ట్ యూజ్ ఆఫ్ అదోనాయ్ లార్డ్ అనేటువంటి పదం మొదటిగా ఎక్కడ వాడబడింది అంటే ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో చూసుకున్నట్లయితే, దిస్ ఈస్ ద అకౌంట్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్ వెన్ దే వర్ క్రియేటెడ్, when the Lord God made the earth and the heavens. When the Lord God, దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు, భూమి ఆకాశంలో సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే. దేవుడైన యెహోవానిచ్చాడు తెలుగులో. ఇంగ్లీష్లో లార్డ్ గాడ్ అనేది సరైనటువంటి పదం. లార్డ్ గాడ్ మొట్టమొదటిసారిగా వాడినటువంటి పదం ప్రభు అయిన దేవుడు. ఇన్ దిస్ passage లార్డ్ refers to God using the Hebrew Yahweh, a name that emphasizes God's eternal, unchanging and self-existing nature. ఈ భాగంలో ప్రభు అనే పదము దేవుని శాశ్వతమైన, మార్పులేని మరియు స్వయం ఉనికిని నొక్కి చెప్పే హీబ్రూ పదం యాహ్వే అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు మొట్టమొదటిసారిగా
ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉపయోగించబడింది లార్డ్ అనేటువంటి పదం. అదోనాయ్ సవరిన్ లార్డ్, అదోనాయ్ అంటే సావరిన్ లార్డ్, ఫస్ట్ యూజ్డ్ ఇన్ జెనసిస్ 15:2 అంటే 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో బై అబ్రహాం టు అడ్రస్ గాడ్ యాజ్ హీ సావరిన్ మాస్టర్. అబ్రహాంతో మాట్లాడేటప్పుడు ఈ విషయం తెలియవుతుంది. హీబ్రూ పదమైన పదం అదోనాయ్. అదోనాయ్ అంటే సార్వభౌమ ప్రభువు. దేవుడిని తన సార్వభౌమ యజమానిగా సంబోధించడానికి అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయం 2వ వచనంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించాడు అదోనాయ్ అనేటువంటి పదం. అదోనాయ్ అంటే ఈజ్ నథింగ్ బట్ లార్డ్, ఈజ్ నథింగ్ బట్ లార్డ్. ఇక్కడ చూడు, ఆదికాండంలో మొట్టమొదటిసారిగా లార్డ్ అనేటువంటి పదాన్ని ఉపయోగించింది ఎక్కడ? లార్డ్ గాడ్, లార్డ్ గాడ్. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. అంటే ఈజ్ ఈక్వల్ టు యహ్వే. ఆ పదంలో యాక్చువల్గా హీబ్రూలో ఏముంటుంది అంటే యహ్వే అని ఉంటుంది. యహ్వేని ట్రాన్స్లేట్ మనకు ప్రభువుగా ట్రాన్స్లేట్ చేశారు. అండ్ అదోనాయ్ అని అంటే డైరెక్ట్గా అదోనాయ్ అనేటువంటి ఫస్ట్ మొట్టమొదటిసారిగా వాడినటువంటి ఎక్కడ అంటే ఆదికాండము 15వ అధ్యాయము 2వ వచనంలో వాడబడింది. సో అదోనాయ్ అంటే మీరు ప్రభు అనేటువంటి విషయం తెలుసుకోండి. నెక్స్ట్ యహ్వే లార్డ్ ఫస్ట్ యూజ్డ్ ఇన్ జెనసిస్ అంటే 2వ అధ్యాయం 4వ వచనంలో ఇందాక చూశాం కదా. ఇట్స్ రెఫర్స్ టు గాడ్ యాజ్ ద క్రియేటర్, ఆఫ్ అండ్ ట్రాన్స్లేటెడ్ యాజ్ లార్డ్ ఇన్ ఇంగ్లీష్ బైబల్స్. యహ్వే అంటే ప్రభు. ఆదికాండం 2వ అధ్యాయం 4లో దేవుడిని సృష్టికర్తగా సూచించడానికి మొదట ఉపయోగించబడిన పదము తరచుగా ఆంగ్ల బైబిల్లో ప్రభు అని లేదా లార్డ్ అని అనువదించబడింది. ఈ వాక్యంలో అబ్రహాం దేవునితో మాట్లాడుతూ ఆయనను సర్వోన్నత ప్రభువు అదోనాయ్ అని మాట్లాడతాడు. తన జీవితం మరియు పరిస్థితులపై దేవుని అధికారాన్ని ఆయన అంగీకరిస్తున్నట్టు అన్నమాట. ఓకే, కాబట్టి అంటే మనం డైరెక్ట్గా స్క్రిప్చర్ చూసుకున్నట్లయితే 4వ వచనం, దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసిన దినమందు దేవుడైన యెహోవా, ఇంగ్లీష్లో లార్డ్ గాడ్ అని అంటారు, మేడ్ ద ఎర్త్ అండ్ ద హెవెన్స్. యేసు స్వయాన నేను ప్రభువుని అని చెప్పాడా ఎక్కడైనా? అవును, ఎస్ చెప్పాడు, చాలా చోట్ల చెప్పాడు. అండ్ కొన్ని విషయాలు తెలుసుకుందాం. యేసు క్రీస్తుల వారు స్వయాన నేను ప్రభువు ప్రభువు, మీరు మళ్ళా దేవుడు అని చెప్పలేదు, దేవుడు అని చెప్పలేదు అని సోది మాటలు చెప్పకండి, మొదటి నుంచి వినండి. ఆ విని ప్రభు ఈజ్ ఈక్వల్ టు గాడ్ అనేటువంటి విషయం తెలుసుకోండి. ఓకే, అండ్ మీరంటారు అంటే లార్డ్ అనే విషయం ప్రభుత్వాలు ఇప్పుడు ప్రధానులకు కూడా వాడుతున్నారంటే తర్వాత అవి ఈ లోకపరంగా ఏలుబడి చేసే వాళ్ళని కూడా ఆ పదాన్ని ఉపయోగించడం ప్రారంభించారు. దీన్ని నేను ఆరిజిన్ గురించి మాట్లాడుతున్నాను. ప్రపంచాలను ఏలేటువంటి ఈ యొక్క విశ్వాన్ని ఏలేటటువంటి మహారాజుని గురించి మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ సెడ్ దట్ హీ ఈజ్ ద లార్డ్, ప్రభు అని చెప్పుకున్నాడు డైరెక్ట్గా. అందుకని ఇప్పుడు దేవుడు అని మాట్లాడకండి, ఆయన ప్రభు అని చెప్పుకున్నాడు కదా. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 6 నుంచి చూసుకున్నట్లయితే, వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్సెగే బేతనియా అను గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెలుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడునూ కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఇలాగూ చేయుచున్నారని మేము అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. చూసారా, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారికి పంపెను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడును. దానిని విప్పుచుండగా అక్కడ నిలిచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు, యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా, అని యేసు ఏమంగా ఆజ్ఞాపించాడు, అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి అని చెప్పాడు కదా, అదే విషయం చెప్పారు. అందుకని వాళ్ళు ఏం అనలేదు. యేసుక్రీస్తులో డైరెక్ట్ ప్రభు అని చెప్పాడు. తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలనని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. సాతాను కాన్వర్జేషన్ అప్పుడు యేసుక్రీస్తుల వారు అప్పుడు డైరెక్ట్ చెప్తాడు. అందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుణ్ణి, దేవుడెవరు? ప్రభు అయిన దేవుడు. కాబట్టి
ఆయన ప్రభువుగా చెప్పుకున్నాడు. ఎవరిని పడితే వాళ్ళని ప్రభువుగా గ్రంథంలో పిలువబడలేదు. సో ప్రభు అయిన దేవుడు అనేటువంటి విషయము, ప్రభు అయిన దేవుడు అనేటువంటి 2 విషయాలు చాలా చోట్ల చెప్పబడింది యేసుక్రీస్తుల వారికి. అలాగే తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన దేవుడు ఆదికాండం నుంచి అదే ఉంది స్క్రిప్చర్స్లో, ఎక్కడ చేంజెస్ లేవు. ప్రభు అయిన దేవుడు, ప్రభు అయిన దేవుడు అని. ఇక్కడ కూడా మత్తయి సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో కూడా అదే ఉంది, ప్రభు అయిన దేవుడు. నిర్గమకాండలో కూడా లార్డ్ గాడ్ అని ఉంటుంది, లార్డ్ గాడ్. సరే, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చూసుకుంటే, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడేవాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియో, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడనియో, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తే తప్ప యేసుక్రీస్తుని ఎవరు ప్రభువు అని చెప్పలేడనియో నేను మీకు తెలియజేయుచున్నాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో, యేసు ప్రభు అని పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు, యేసు ప్రభు అంటే యేసు దేవుడని చెప్పలేడనియు నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ప్రభు అన్న ప్లేస్లో దేవుడు అనేటువంటి పెట్టుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే. తర్వాత రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభు అని, యేసు ఎవరని, ప్రభు అని అంటే దేవుడని, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. డైరెక్ట్ స్టేట్మెంట్. యేసు ప్రభు అని ఒప్పుకోవాలి నీ నోటితో అంటే దేవుడుగా ఒప్పుకోవాలి. ప్రభు ఈజ్ ఈక్వల్ టు దేవుడు అనేటువంటి విషయం హిస్టరీ అందుకే చెప్పాల్సి వచ్చింది. నెక్స్ట్ మత్తయి సువార్త 22:41 చూసుకున్నట్లయితే, ఒకప్పుడు పరిచయులు కుడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గురించి మీకేం తోచుచున్నదని ఆయన ఎవని కుమారుడని అడిగాను. యేసుక్రీస్తు డైరెక్ట్ అడుగుతున్నాడు. వారు ఆయన దావీదు కుమారుడు అని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే యేసుక్రీస్తు ఎవరని చెప్పారు? దావీదు కుమారుడు అని చెప్తాడు. అందుకు యేసుక్రీస్తు ఏమని చెప్తాడు చూడండి, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో ఇద్దరు ప్రభువులు ఎట్లా నుంచి వచ్చిండ్రు? ప్రభువు ఏమని, నువ్వు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్తున్నాడు. ప్రభువు ఇంకొక ప్రభువుతో, నా ప్రభువుతో అంటే దేవుడు ఇంకొక దేవుడు అని నేను చెప్పాను కదా. ప్రభువు అనే ప్లేస్లో దేవుడు వేసుకోండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క కాన్సెప్ట్ కూడా ఈజీగా అర్థమవుతుంది, పెద్ద కష్టం లేకుండా. ప్రభువు నా ప్రభువుతో చెప్పానని దావీదు ఆయనని ప్రభు అని ఆత్మ వల్ల ఏలా చెప్పుచున్నాడు? ప్రభు అంటే దేవుడని, యెహోవే. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడలా అంటే దేవుడు అని చెప్పిన ఎడలా ఆయన ఎలాగూ అతనికి కుమారుడు అని వారిని అడగగా ఎవ్వడును మారు మాట చెప్పలేకపోయాను. ఎందుకంటే స్క్రిప్చర్స్ కోట్ చేసినాడు కదా డైరెక్ట్గా పాత నిబంధనలో. కీర్తనలో దావీదు రాసినటువంటి కీర్తనలో ఆ విషయాన్ని కోట్ చేసినాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 13వ వచనంలో, యేసు తాను ప్రభువునని మరి ఒక బోధకుడు అని ధృవీకరించాడు. బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. శిష్యులకు చెప్తాడనమాట, నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. నేను బోధకుడను, ఓకే, అలాగే ప్రభువును అంటే దేవుడను గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే అని చెప్తున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో చూసుకున్నట్లే, అయితే యేసు ప్రభువు మరియు దేవుడు అని తోమాతో అన్నాడు. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. నా ప్రభువా నా దేవా అనెను. క్రీస్తు వెంబడించినటువంటి శిష్యులు, ఆయన ప్రతి కార్యాన్ని చూసినటువంటి శిష్యులు ఆయనను ప్రభువుగా దేవుడుగా ఒప్పుకుంటున్నారు. ప్రభువా దేవుడా అంటే చాలా చోట్ల లార్డ్ గాడ్ అంటారు. సో ఆయనని దేవుడుగా ఆయనను ప్రస్తావించాడు ఎవరు? తోమా. యేసు పునరుద్ధానం తర్వాత తోమా నేరుగా యేసుక్రీస్తుల వారిని ప్రభువు మరియు దేవుడని సంబోధిస్తున్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21లో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుల వారు చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని దేవా దేవా, ప్రభువా ప్రభువా అంటే నేను అక్కడ ఆ ప్లేస్లో దేవా దేవా అని పెట్టుకొని చాలు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్ర ప్రకారం చేయువాడే ప్రవేశించును. యేసు తనను తాను ప్రభువు అని చెప్పుకుంటూ
లేకుండా ఆయనను ప్రభు అని పిలిస్తే సరిపోదని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అంటే తండ్రి చిత్త ప్రకారం చేయువాడే, అంటే వాక్యానుసారంగా బ్రతికేవాడే ఆ పరలోక రాజ్యం వారసుడు అని చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ప్రభువుగాను క్రీస్తుగాను, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభువుగాను, దేవుడుగాను, క్రీస్తుగాను, రక్షకుడుగాను, అభిషిక్తుడుగాను. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అభిషిక్తుడు, అలాగే క్రీస్తుగాను నియమించాను. కాబట్టి ఇది ఇశ్రాయేలు వంశమంతటి రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. అంటే బాగా చూడండి, దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, దేవుడుగాను క్రీస్తుగాను నియమించను, అభిషిక్తుడు. రైట్. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిగా, పరలోకంలో ఎక్కడ మొత్తం అన్ని చోట్ల, పరలోకంలో ఇంకొక రకంగా చెప్పాలంటే విశ్వం అనుకో, పైన ఉన్నటువంటి పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి మీద ఇప్పుడు ఉన్నటువంటి భూమి మీద, భూమి కింద ఉన్న పాతాళంలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, అంటే దేవుడు కాబట్టే ఆయనకు ఈ వచనాలు ఈ వచనాలు బట్టి తెలుస్తుంది. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, తండ్రిని గణపరచు నిమిత్తం తండ్రి మహిమార్థమై యేసు క్రీస్తు ఎవరైనా ఒప్పుకోమన్నారు? ప్రభు అని ఒప్పుకొనున్నట్లు. యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు, అంటే దేవుడని ఒప్పుకొనున్నట్లు, ప్రభు అని ఒప్పుకున్నట్లు, యహ్వే అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనను అనుగ్రహించెను. చూడండి ఎంత బాగుందో. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? ప్రభు అయిన దేవుడు. తండ్రి యేసును అంతిమ అధికార స్థానానికి హెచ్చించాడు. మరియు పరలోకంలో భూమి కింద ఉన్న ప్రతి జీవి యేసును ప్రభువుగా ఆరాధించి నమస్కరించాల్సిందే. ఇది యేసును దేవుడిగా ఆరాధించాలని స్పష్టంగా వివరిస్తుంది. కాబట్టి మన యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి, అందుకని ప్రభు ఉన్న చోట ప్రతిసారి ఆయన దేవుడు అని చెప్పిండా? చెప్పిండు. ప్రభు అంటే ఏంటి? దేవుడే కదా, యహ్వే. సో ఈ మూలాలు బాగా అర్థం చేసుకుంటే మనకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనేటువంటి అంశం కూడా ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇందులో గలిబిలి లేదు, ఏం లేదు. తప్పుడుగా బోధిస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది యెహోవా దేవుడే యేసుక్రీస్తుగా వచ్చాడని, యేసుక్రీస్తుగా తర్వాత పరిశుద్ధాత్మగా వచ్చాడని తప్పుడుగా బోధిస్తున్నారు. దయచేసి వాక్యాలను బాగా పరిశీలించి దాన్ని మీరు బయటకు వచ్చి చెప్పాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినందుకు ఎన్నో గొప్ప విషయాలు, మర్మమైన విషయాలు మీకు దేవుడు ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నందుకు దేవుడికి ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను. అలాగే ఈ ఆది నుంచి దేవుడు ఏదైతే వివరాలు మనకు తెలియజేశాడో ప్రతి వాక్యాన్ని మీరు మరల విని తర్వాత అందరికీ షేర్ చేసి, ఎందుకంటే రాజ్యభారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నీవు మాత్రమే సేఫ్ కావాలని, నువ్వు మాత్రమే రక్షించబడాలని దేవుడు కోరుకోలేదు. విత్తనాల విషయంలో బాగా తెలుసు. ఒకడు వచ్చేసి ఒక్క నాణ్యం ఇచ్చినోడు వాడు గుంత దోగి అక్కడ దాబెట్టుకుంటాడంట. ఎందుకంటే నువ్వు చాలా స్ట్రిక్ట్, నువ్వు తర్వాత అడుగుతావు, లెక్క అడుగుతావు అని చెప్పేసి. ఆ దేవుడు ఉన్న దాన్ని కూడా తీసుకుంటాడు. అంటే ఇచ్చినటువంటి తలాంతం, అంటే ఆయన ఆత్మ అనుగ్రహించినట్టు కదా పరిశుద్ధాత్మ వరం, అది మనము ఇతరులను కూడా కాపాడాలి. ఆయన రాజ్య భారం అంటే అదే, స్వార్థం ప్రకటించాలి, వాక్యాన్ని తెలియజేయాలి. కాబట్టి దయచేసి నేనేమైనా తప్పులుగా మాట్లాడింటే, ఎందుకంటే నేను భక్తని కాదు, నేనేం గొప్ప స్పీకర్ ఏం కాదు. ఇప్పుడిప్పుడే నేను కొంచెం దేవునిలో ఎదుగుతూ ఉన్నాను. పూర్తిగా నేను నాకు ఎంతగానో సువార్త చెప్పాలని ఎంతో తృష్ణ కలిగి ఉన్నాను. కాబట్టి ఎవరైనా మీరు ఆహ్వానించినట్లయితే నేను మీ గ్రామంలోకి వచ్చి స్వార్థ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క వెలుగును ప్రపంచమంతా మనం చాటించేలాగా మీరు కూడా అందులో పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన జీవంగల రక్షక మా యేసుక్రీస్తు ప్రభువా,
విత్తబడినటువంటి వాక్యమునైనా ప్రతి హృదయంలో నాటి అది నూరంతలుగా ఫలించేలాగా వాక్యానుసారంగా జీవించి బిడ్డలుగా, అలాగే వారి జీవితాలను ఆ వాక్యాన్ని నాయన యేసయ్య గలిబిలి లేకుండా తప్పుగా అర్థం చేసుకోకుండా క్లియర్గా నాయన వాళ్ళ యొక్క హృదయాలను తట్టండి ప్రభువా. వాక్యం ద్వారా నాయన మీరేంటో తెలియజేయమని, పూర్తిగా నాయన యేసయ్య ఇంకా విశ్వాసం మీలో బలపడేలాగా సాయం దయచేయమని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ విషయంలో గలిబిలి చాలా జరుగుతుంది ప్రభు. ఈ వాక్యాల ద్వారా అందరికీ దాదాపు యేసుక్రీస్తుల వారు దేవుడు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తుందని నేను భావిస్తున్నాయినా ప్రభువ. ఇంకేమైనా తప్పులుంటే దయతో క్షమించండి, సాయం చేయమని సమస్తాన్ని నాయన యేసయ్య సువార్త తట్టుకు తిరుగులాగా సాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా బ్రతిమాలుకుంటున్నాను తండ్రి. ఆమేన్. జీసస్ స్పిరిచువల్ పవర్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా కామెంట్స్ చేయండి, అంటే మంచి విషయాలు నేను ఏదైనా మార్చుకోవాలంటే, ఎందుకంటే పదజాలం అయితేనేమి కొన్ని విషయాలు మనం అది ప్రాక్టీస్ మీద వస్తుంది కాబట్టి. ఇంకోటి మీరు ఒకవేళ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసినట్లయితే యూట్యూబ్లో ఏంటంటే ఎక్కువ లైక్స్ వస్తే అది చాలామందికి షేర్ అవుతుంది, అది మీ అందరికీ తెలుసు. ఇందులో ఏంటంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల మనకేం పైసలు వచ్చి కోటీశ్వర్లు కాదు. సబ్స్క్రిప్షన్స్ పెరగడం వల్ల మనకు యూజర్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీ అందరూ నాకు కనెక్ట్ అయి ఉన్నారని దాని అర్థము, ఛానల్కి కనెక్ట్ అయి ఉన్నారని. సో నాకు కనెక్ట్ అని కాదు, దేవునికి కనెక్ట్ అయి ఉన్నారని. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.